ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. ఎందుకంటే తెలుసా, నేనేం తెలుసుకున్నానో, ఎవరైనా సంతోషంగా ఉండకూడదని తీర్మానించుకుంటే వాళ్ళని సంతోషపరిచే విధానమే లేదు. ఇది మనం తీసుకోవాల్సిన నిర్ణయం, నా జీవితాన్ని దుఃఖంలో గడపను అని. దేవుని యొక్క గొప్ప ప్రవక్త, బైబిల్లోని దేవుని పురుషుల్లో అతి గొప్ప బలశాల్లో ఒకడు, స్వయం జాల్లో పడిపోయాడు. కనుక అలా ఎవరికైనా జరగవచ్చును. వాళ్ళెంత దైవికంగా ఉన్నా సరే దేవుడు వారితో ఎలా డీల్ చేశాడో చూద్దాం. ఇప్పటి వరకున్న గొప్ప ప్రవక్తల్లో ఒకడు ఏలియా. అద్భుతమైన వాడు, శక్తిలో నడిచాడు. 19వ అధ్యాయంలోకి వెళ్తే అతడు అప్పుడే 400 మంది యెజెబెలు ప్రవక్తలను చంపాడు. అంటే ఆ రోజు అతనికి అద్భుతమైన విజయవంతమైన రోజు, ఎంతో గొప్ప రోజు. 19వ అధ్యాయంలో మొదటి వచనం చెప్తుంది, ఏలియా చేసినదంతేనో అతడు ఖడ్గము చేత బయలు ప్రవక్తలనందరినీ చంపించిన సంగతిను అహాబు యెజెబెలునకు తెలియచెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగ చేయునుగాక. అంటే ముందుగా ఒక వర్తమానాన్ని పంపాడు. నాకు తెలుసు నువ్వేం చేసావో, ఇప్పుడు విని నేను నిన్ను చంపుతాను. నువ్వు వాళ్ళకి ఏం చేసావో అది నేను నీకు చేస్తాను. 3వ వచనం చెప్తుంది, అతడు భయపడ్డాడు. ఇప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగిరావడం చూసిన ఈ మనిషి ఒక స్త్రీకి ఎందుకు భయపడ్డాడు? చూడండి, అది ఒక పూర్తి సందేశం అవుతుంది. అక్కడికి మనం వెళ్ళాం. తెలుసా, వాళ్ళు ఏమంటారు, అమ్మగాని సంతోషంగా లేకుంటే ఎవరూ ఉండరు. అందులో కొంత భాగం అతను అలసిపోయినాడు. ఆ రోజు పరిచర్య గొప్పగా జరిగింది. మీరు కానీ బైబిల్ నిజంగా ఏం చెప్తుందో చదివితే చెప్తుంది, అతను ఒక్కడే 400 మంది ప్రవక్తలను ముక్కలుగా చేశాడని. ఇప్పుడు దానికి ఎలాంటి శక్తి కావాలో నేను ఊహించలేను, కానీ అది చాలా పెద్ద పని. అంటే నేను ఊహించలేను కూడా. గొప్ప ప్రార్థన రోజు అగ్నిని పిలిచాడు అంటే ఎంతో అద్భుతంగా ఉంది. దేవునికి స్తుతులు. చూడండి, ఒకలాగా ఎలా అంటే, నేను ఈ సభలో వెనక పడతాను అంటే పని అయిపోతుంది, అలసిపోతాను. గొప్పగా ఉంది, హల్లెలూయా, దేవునికి స్తుతులు. 800 మంది రక్షణ పొందారు, అద్భుతం, ప్రజల జీవితాలు మారిపోయాయి. ఆ తర్వాత అంటే చెప్పగలరు ఈ రోజు నాతో ఉన్నవారు నేను ఎలా అంటే, ఓ నిజమే, అవును, నా పూర్తి జీవితంలో ఇంకెన్నడూ పడుకోవాల్సిన అవసరం లేదనిపించింది. అయితే నేను వెళ్ళాక మ్యాక్రోని చీజ్ అది తిన్న తర్వాత సహజంగా అది నేను తిన్ను. నన్ను నేను బుజ్జగించుకోవాలనుకుంటాను. చెప్పాను కదా, మేము వెళ్ళి మా కోసం ఏదన్నా తెచ్చుకోవాలని చెప్పానుగా, మీకు అన్ని పాఠాలు చెప్పి. తర్వాత నేను తిరిగి హోటల్ రూమ్కి వెళ్ళి అనుకున్నాను, ఎవరైనా ఇంతగా ఎలా అలసిపోగలరు? ఈరోజు రాత్రికి మళ్ళీ వెళ్ళి నేను బోధించగలనా తెలీదు. 2 గంటల నిద్ర, మౌనంగా రెస్ట్ తీసుకుని ఇదిగో మళ్ళీ వచ్చేసాను. చూడండి, ఏలియా అలసిపోయాడు. మీకు విషయం చెప్పనా, ఎక్కువగా మీ సమస్యలు, సీరియస్గా చెప్తున్నాను, చాలా వరకు మీ సమస్యలు నిద్రపోతే సాల్వ్ అవుతాయి. రెస్ట్ తీసుకుంటే, ఎక్కువగా మిమ్మల్ని నవ్వించేది ఏదైనా మీరు చేస్తే హాహా మనం నవ్వాలి. ఆమేన్. గత వారం మా 2 పిల్లలతో బయటికి వెళ్ళాను. రోజంతా బాగా నవ్వుకున్నాం. నిజంగా ఎంతో అద్భుతంగా, మంచిగా, బాగా నవ్వుకున్నాం. చూడండి సిస్టర్, నా జీవితంలో వినోదంగా ఉండేదేమీ లేదు. చూడండి, అయితే బస క్రిందనే ఉండండి. ఎందుకంటే తెలుసా, ఏం తెలుసుకున్నానా, ఎవరైనా సంతోషంగా ఉండకూడదని తీర్మానించుకుంటే వాళ్ళని సంతోషపరిచే విధానమే లేదు. ఇది మనం తీసుకోవాల్సిన నిర్ణయం, నా జీవితాన్ని దుఃఖంలో గడపను అని.
ఎవరైనా తమ కోసం ఈ నిర్ణయాన్ని తీసుకుంటారా, ఈ రోజు నా జీవితాన్ని దుఃఖంలో గడపను అని? సరే, ఇప్పుడు ఈ దేవుని యొక్క గొప్ప ప్రవక్త గతం రోజున 450 మంది ప్రవక్తలను చంప తర్వాత ఈ ఒక్క స్త్రీ నుంచి ఎందుకు పారిపోతున్నాడు? అతడు లేచి 3వ వచనం, తన ప్రాణము కాపాడుకొంటకై యూదా సంబంధమైన బేర్షబాకు చేరాడు. అతడు 80 మైళ్ళు పరిగెత్తి ఉంటే అతని పరిస్థితి ఎలా ఉందో ఏమో తెలియదు. యెజెబెలు రాజ్యానికి బయట వచ్చి నాకు ఈ భాగం ఇష్టం, అతని దాసుడిని అక్కడే ఉండమన్నాడు. చూడండి, మీరు కానీ స్వయం జాలి పార్టీకి రెడీ అవుతుంటే ఎవరు మీతో ఉండకూడదు. ఈ పార్టీకే మీరు ఎవరిని ఆహ్వానించాలనుకోరు. మీరు ఒక జాలి పార్టీని ఎలా ప్లాన్ చేయాలో మీకు నేర్పిస్తాను. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి, మీరు కానీ జాలి పార్టీని పెట్టుకుంటే జాలికరమైన చోటు ఉండాలి. ఒక బద్రీ వృక్షం క్రింద కూర్చుండి కేవలం ఒక్కటే, ఎక్కువగా ఉండకూడదు. అందంగా కనిపించవచ్చు. ఒంటరిగా ఉన్న వృక్షాన్ని వెతికి ఎక్కువ ఆకులు లేకుండా ఒంటరిగా దాని క్రింద కూర్చుని ఇసుకనంతా చూస్తూ ఉండండి. మరణాపేక్ష కలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాదు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకొనిమా నేను. అతడు వృక్షం క్రింద నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. మీరు కానీ జాలి పార్టీని పెట్టుకుంటే మీ ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి, లేదంటే కొరత ఉంటుంది. నేను పర్సనల్గా జాలి పార్టీ పెట్టుకున్నప్పుడు నేను తినను. ఒకలా చూడండి, నేను ఆకలితోనే ఉంటాను అంటే చూడండి, బహుశా నేను అసలు తినను. అయితే కొంతమంది తినాలనుకుంటారు. దేవదూత ఏలియాకి అప్పం దొరికింది, అది బాగానే ఉంటుందేమో నాకు తెలియదు. అతడు చూచినంతలో 6వ వచనం, అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిన అప్పమును నీళ్లబుడ్డియో కనబడును, కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, లేచి భోజనం చేయమని చెప్పను. ఇక్కడ నిజంగా ఓ మంచి సందేశం ఉంది. అతని స్థితికి రావడం వల్ల అతనికి మంచి నిద్ర, ఆహారం రెండూ కావాలి. అయితే తనపై తాను నిరంతరం సారీ ఫీల్ అవుతున్నాడు. సరే, తర్వాత ఓ గుహ దగ్గరకు వచ్చి దాని లోపలికి వెళ్ళాడు. తెలుసా, గుహ బాగుంటుంది దుఃఖంలో ఉండడానికి, చీకటిగా. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నాకు ఇది ఇష్టం, ఏలియా ఏం చేస్తున్నావు? అతడు ఇశ్రాయేలు వారి నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. ఇప్పుడు దీన్ని చూడండి, నేను ఒక్కడే మిగిలి ఉన్నాను. నేను ఒక్కడే దేవా, నిన్నింకా ప్రేమిస్తుంది. కమాన్, తెలుసుగా అది ఎలా అనిపిస్తుందో. నా ఫ్యామిలీలో నేను ఎక్కువనే క్రిస్టియన్ దేవా, చాలా కష్టంగా ఉంది. మా ఆఫీస్లో నేను ఒక్కతనే విశ్వాసం దేవా, ఈ భయంకరమైన చోటు నుంచి నువ్వే బయటకు తీయాలి. ఓ దేవుడు నేను యూజ్ చేసుకుంటాడని ప్రార్థించింది. నువ్వే అనుకున్నాను కాదు బాస్, అది ఇంకెవరో నేమో. ఓకే. అందుకే ఆయన అతనితో 11వ వచనం, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చిన. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలు లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. అంటే ప్రభు వాటిని చిన్నాభిన్నం చేశాడు. 12వ వచనం చెప్తుంది, భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన కన్నా మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా నిమ్మళముగా మాట్లాడొక స్వరము వినపడిన. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని గుహవాకిట నిల్చిన. అంతలో ఏలియా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఒకడు పలికిన మాట అతనికి వినపడేను. కమాన్, బహుశా దేవుడు ఈరోజు కొందరితో చెప్పాలనుకుంటున్నాడు. ఇక్కడున్న కొందరికి, టీవీ చూసేవారిలో కొందరికి, మీ జీవితంలో ఏం చేస్తున్నారు? మీ రోజులను డిప్రెషన్తో ఎందుకు పాడు చేస్తున్నారు? లేదా మీపై మీరు జాలి పడుతూ, లేదా బయట ఎంజాయ్ చేసే ఎవరి మీదో కోపంతో ఉండి మీరు అప్సెట్ అయ్యారని పట్టించుకొని వారిపై
మీ జీవితంలో ఎన్నడూ తిరిగి పొందని దేనికోసమో దుఃఖపడుతూ జీవితాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? మీరు దాన్ని వదిలేసి ముందున్న వాటి కోసం సాగిపోండి. నువ్విక్కడేం చేస్తున్నావు? మంచిది. ఇక్కడ ముందు వరుసలో 4 మందికి ఇది నచ్చింది. జోక్ చేస్తున్నాను. 14వ వచనం అందుకతడు చూడండి అదే మాట మళ్ళీ చెప్పాడు. ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి, నీ బలిపీఠములను పడగొట్టి, నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి. అదే పాత పాట. మనం కొత్త పాటను పాడాలి. నేనొక్కడినే మిగిలి ఉన్నాను. దీని నుంచి మళ్ళీ వెళ్ళాక 15వ వచనంలో దేవుడిలా చెప్పడం చూస్తాం. తిరిగి నీ పనికి వెళ్ళు. వెళ్ళి ఆ రాజుని అభిషేకించు, ఈ రాజుని అలా చేసేప్పుడు నీకు మారుగా ప్రవక్తగా ఉండేలే ఎలీషాకు అభిషేకం చేయి. నా చోట ఇంకెవరు రాబోతున్నారు సార్? అవడం మంచిది. నేను ఇలాంటి స్వయం జాలి ఫిట్స్లోకి దిగినప్పుడు నా పార్టీ నాకుండేది. ఏదో ఒక కారణానికి నా పార్టీ ఎప్పుడు బాత్రూంలోనే ముగిసేది. ప్రత్యేకంగా బాత్రూంలోనే ఎందుకో తెలియదు. ఇంటిని తుడుస్తూ నాపై నేను జాలిపడేదాన్ని. ఎందుకంటే డేవ్ ఫుట్బాల్ చూస్తుండేవారు, పిల్లలు బయట ఆడుకునేవారు, అందరూ జీవితాన్ని ఆనందించేవారు కాని నేను. కమాన్ నౌ, ఎవరైనా చుట్టాలున్నారా ఇక్కడ? అందరూ వారం అంతా నేనంతా క్లీన్ చేస్తూ గడుపుతాను. మీరు వీకెండ్కి వచ్చి హాయిగా రిలాక్స్ అయ్యి ఫుట్బాల్ గేమ్స్ చూస్తూ గోల్ఫ్ ఆడతారు, పిల్లలు ఆడుకుంటారు. నా గురించి ఎవరు పట్టించుకుంటారు? ఎవరు కేర్ చేయరు? నా సంగతి ఏమిటి? ఎవరు నన్ను కేర్ చేయరు? ఊ! ఈ స్టేట్మెంట్కి దూరంగా ఉండాలనుకున్నాను. నా సంగతి ఏమిటి? బహుశా తరువాత చివర్లో చెప్తాను, లేదా రేపైనా, నాకే తెలియదు. అసలైతే నేనెప్పుడూ నాపై నేను జాలిపడ్డం ఆరంభించినప్పుడు మోత చేస్తూ పనిచేసేదాన్ని. కమాన్, నాలాంటి స్త్రీ ఎవరైనా ఉన్నారా? పనిచేస్తారు చూడండి. మోత చేస్తూ తలుపులు లాగి కొట్టడం, డ్రాయర్లను అందరి ముందు శుభ్రం చేస్తున్నట్లు. సరే చూడండి, ఇక చివరిగా నేను ఏడవడానికి రెడీ అయినప్పుడు ఇంటి వెనకాల చివర్న ఉండే బాత్రూంలోకి వెళ్ళేదాన్ని. నేల మీద కూర్చుని టాయిలెట్ను కదిలించుకోవడం. తెలుసా, అప్పటికే నేను వాక్యాన్ని బోధిస్తున్నాను. మా లివింగ్ రూమ్ ఫ్లోర్లో 25 మంది గత 5 ఏళ్లుగా వస్తుండేవారికి ఒకసారి దేవుడిలా అండం విన్నా, ఏం చేస్తున్నావు? ఎవరు కేర్ చేయడం లేదు. ఒకసారి చేస్తున్నప్పుడు అప్పుడు మా చిన్న అబ్బాయి కడుపులో ఉన్నాడు, 7వ నెల. నేల మీద కూర్చుని ఏడుస్తున్నా. నువ్వేం చేస్తున్నావు అనుకుంటున్నావు? ఎంత అసహ్యంగా ఉన్నావో తెలుసా? స్త్రీలు బాత్రూంలో ఎందుకు ఏడుస్తారు? ఎందుకంటే అంతా అయిపోయాక హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే కాటుక కారిపోవడం, కళ్ళు ఎర్రబడి చింత నిప్పుల్లా ఉంటాయి, చూడ్డానికి బాగోము, జుట్టంతా చిందరవందరగా ఉంటుంది. అప్పుడు ఇలా అంటారు. అప్పుడు నేనిలా చేస్తాను. తిరిగి ఇంట్లో డేవ్ ఉన్న గదిలోకి వెళ్తాను.
ఇప్పుడు నేను బోధించడానికి ట్రై చేస్తూ శక్తి నిండిన స్త్రీలా ఉంటాను. పుల్పిట్ మీద శక్తివంతంగా ఉండలేరు ఇంటి వద్ద జాలిగా ఉంటే. ఇలా జరగడం నిజంగా నాకు గుర్తుంది. హనీ, కిచెన్లోకి వెళ్తే నాకు ఒక కప్పు ఐస్ టీ తెస్తావా? ఒక స్త్రీగా మీకు అంతకంటే ఏది కోపం తెప్పించలేదు గమనాన్ని పొందడానికి ట్రై చేస్తున్నప్పుడు. తెలుసా, నాకేం కావాలో ఒకే మాట వినాలనుకునేదాన్ని. హనీ, ఏంటి ఏమైనా అయిందా? చివరికి ఆయన ఆ మాటని అన్నప్పుడు అంటాను, లేదు మీకు అలా ఎందుకు అనిపిస్తుంది? కమాన్, మనందరం కొంత సమయం సైకియాట్రిస్ట్ మంచం మీద ఉండాలి. ఈ రోజు నేను సైకియాట్రిస్ట్ని. దీన్ని మేము సెంట్ లూయిస్ నుంచి ఇంత దూరం మీరు దీన్ని చూడటానికి తెచ్చాం. జాలితో ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలు తోడై ఉంటాయి ఎల్లప్పుడూ. అదంతా మీకు ఏది లేదో దాని గురించే. ప్రజలు ఏం చేయడం లేదు. మీకు ఇద్దరు కవలల కథ చెప్తాను. ప్రతి విషయంలోనూ ఇద్దరు ఒకేలా ఉండేవారు. కేవలం ఒకరు ఆప్టిమిస్ట్, మరొకరు పెసిమిస్ట్. అంటే ఒకేలా కనిపించేవారు. ఇద్దరెత్తు ఒకటే అంతా. అయితే ఒకరు ఎంతో ప్రతికూలంగా ఉంటే ఒకరు అనుకూలంగా. పేరెంట్స్ అతని గురించి పట్టించుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఒక టెస్ట్ చేయమన్నారు. అన్నారు, ఈ ఏడాది వీళ్ళ బర్త్డేకి అత్యంత ఖరీదైన రేసింగ్ సైకిల్ని పెసిమిస్ట్కి ఇవ్వండి, ఇక ఆప్టిమిస్ట్కి ఒక బాక్స్ ఎరువు ఇవ్వండి. చివరికి ఆ రోజు వచ్చినప్పుడు పెసిమిస్ట్ని కొత్త బాక్స్ దగ్గరికి తీసుకెళ్లారు, కొత్త బైక్. అతడు చూసి అన్నాడు, ఓ, నేను క్రాష్ చేసి కాలు విరగొట్టుకుంటా. ఆప్టిమిస్ట్ ఎరువున్న తన బాక్స్ అని తెచ్చి ఒక్క నిమిషం షాక్ తిని ఉత్సాహపడ్డాడు, గెంతాడు, బయటికి పరిగెత్తాడు. నన్ను ఫూల్ని చేయలేరు, ఇంత ఎక్కువ ఎరువున్న చోట తప్పకుండా పోనీ ఒక చోట ఉంటుంది. తెలుసా ఇక్కడ ఏం రాసుకున్నాను? ప్రతికూలమైన పరిస్థితుల్లోనూ అనుకూలంగా ఆలోచించడం నేర్చుకోవడం అనేది మీకై మీరు చేసుకోగల శ్రేష్టమైన పనుల్లో ఒకటి. అనుకున్నాను అది మంచిది, దాన్ని నేను ఫేస్బుక్ పోస్ట్గా మార్చుతాను. అనుకూలంగా ఆలోచించాలని ఫీల్ అయ్యే వరకు వెయిట్ చేయనక్కర్లేదు. ఏం కావాలో అది ఆలోచించగలరు, సంకల్పంతో చేయగలరు. ఎలాంటి నిరీక్షణ లేనప్పుడు అబ్రహాం విశ్వాసంలో నిరీక్షించాడు. అలా చేయాలని నిర్ణయించుకున్నందున దావీదు అన్నాడు, సజీవుల దేశంలో ప్రభువు మంచితనాన్ని చూడ్డానికి విశ్వసించి ఉండకపోతే ఏమైపోయేవాణ్ణో. కొంతమంది అన్యాయపు కలెక్టర్స్ అని పిలిచేవారిలా ఉంటారు. వాళ్ళు ప్రతి అన్యాయపు గుర్తులను జమ చేసి ఉంచుకుంటారు. వారి జీవితం అంతట్లో వారికి జరిగిన వాటిని, తమపై జాలిపడ్డం, ఎలా అవమానించబడ్డారో దాని ప్రతి గుర్తుని చేర్చుకుంటారు. ప్రజలు వారికి ఏం చేయలేదో, వారి కష్టాలన్నిటిని గురించి, బస క్రింద ఎంత సమయాన్ని వెచ్చించారో, తమతో జాలిపడే వారి కోసం ఎదురు చూస్తారు. ఎవరూ దొరకకపోతే తమపై తాము జాలిపడ్డంలో సంతోషిస్తారు. మీకో విషయం చెప్పనా, మీరు ఎంతగా అవమానపరచబడినా కూడా, అది ఎంత అన్యాయమైనదైనా సరే, మీకు మీరుగా ఎన్నడూ న్యాయాన్ని పొందలేరు. గాయపరిచిన వారి మీద పగ తీర్చుకున్నందున మీకే మంచి జరగదు. ఎందుకంటే అలా చేసినప్పుడు మిమ్మల్ని గాయపరుచుకుంటారు మరింతగా. అయితే దేవుడు న్యాయపరుడు. మన జీవితాల్లో దేవుడి న్యాయాన్ని తెస్తాడు. నిన్న నేను నా చైర్లో కూర్చుని పైకి చూసా. డిక్షనరీ దగ్గరికి వెళ్ళి ప్రతిఫలం అనే పదాన్ని చూశాను. ఎన్నో వచనాలను చూశాను. దేవుడు ఎలా ఆయన్ని శ్రద్ధగా వెతికే వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడన్నవి. ఆయన వచ్చినప్పుడు తనతో పాటు ప్రతిఫలాన్ని తెస్తాడు. విశ్వాసపరులకు, ఆయనకై నిరీక్షించే వారికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. చెప్తున్నాను, మీ జీవితంలో కానీ గాయపడి ఉంటే, దాదాపు అందరం గాయపడి ఉంటాం. మీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని దేవుల్లో ఉంచితే, ఆయనకై నిరీక్షిస్తుంటే, కోపంగా లేకుండా, మీన్గా ఉండకుండా, ఇతరుల మీద ఆ కోపాన్ని తీర్చుకోకుండా, మీపై మీరు జాలిపడుతూ కూర్చోకుండా ఉంటే మీకు ప్రతిఫలం వస్తుంది. జీతం రోజు వస్తుంది. ఆమేన్.
అయితే గుర్తుంచుకోండి, జాలిగా ఉండి శక్తివంతంగా ఉండలేరు. అది పని చేయదు అంతే. నాకు నేను బోధించుకుంటున్నానా లేక గృహంలో ఇంకెవరికైనానా? మనం బ్లెస్సింగ్స్ని కలెక్ట్ చేసే వాళ్ళమైతే ఏమవుతుందో అన్యాయాన్ని కలెక్ట్ చేయడానికి బదులుగా ఆశీర్వాదాల నోట్బుక్ ఒకటిని ఉంచుకోవడం ఆరంభించవచ్చుగా. దేవుడు మీకోసం చేసిన వాటిది, జవాబిచ్చే ప్రార్థనలది, మ్యాన్. అలాంటి జాలిపాటి ఏదైనా పెట్టుకోవాలనుకునే శోధన కలిగినప్పుడు ఆ పుస్తకాన్ని తీయండి. మీతో మీరు మాట్లాడుకోండి. దావీదు డిప్రెషన్ కలగడం ఆరంభించగానే తనతో తను మాట్లాడుకునేవాడు. నా ప్రాణమా ఎందుకంత కృంగిపోయి ఉన్నావు, దేవుల్లో నిరీక్షణ ఉంచుము. వేరుగా చెప్పాలంటే కొన్నిసార్లు అనాలి, ఓకే జాయ్స్, ఇక ఆపది. ఈరోజు అక్కడికి మనం వెళ్ళడం లేదు. ఈరోజు కాదు. మీ బ్లెస్సింగ్స్ని లెక్కించుకోండి. శ్వాస పిలుస్తున్నారు కాదా? బహుశా ఇక్కడికి కార్ డ్రైవ్ చేసుకొచ్చారేమో, లేదా కార్లో వచ్చారు. ఎవరో ఒకరితో వచ్చారు. దాని అర్థం ప్రపంచంలో కనీసం ఎవరో ఒకరు కేర్ తీసుకుంటున్నారు. రాత్రికి ఇంటికెళ్తారు, బహుశా భోంచేస్తారు. నెమ్మదిగా మెత్తని పరుపు మీద కొరుగుతారు. బహుశా తిరిగి జన్మించారు, లేకుంటే అవ్వగలరు ఇక్కడి నుంచి బయటికి వెళ్లే ముందు. దాని అర్థం పరమునకెళ్లే మార్గంలో ఉన్నారు. శుభవార్త, నరకానికి వెళ్ళడం లేదు. హల్లెలూయా! యేసు త్వరలో రాబోతున్నాడు. ఈరోజు నేను ఆత్మికమైన బ్లెస్సింగ్స్ని గురించి ఆలోచించాను. నా తల్లిదండ్రుల చేత అవమానపరచబడి అబ్యూస్ చేయబడ్డ తర్వాత జీవితంలో ఎన్నో గాయాలు పొందాక ఈరోజు ఇక్కడ నిల్చుని చెప్పగలను, నాకు ఎవరి మీద కోపం, పగ, ద్వేషం లేదని. అదొక ఆశీర్వాదం. అంతేకాదు, నాకు జరిగింది నేను తీసుకుని దాన్ని ఇతరులకు హెల్ప్ చేసేలా దేవుడు యూజ్ చేస్తున్నాడు. మీరు స్వయం జాలికి బానిసలైతే చిన్న టర్మ్ మిషన్ ట్రిప్పులకు వెళ్ళొచ్చుగా, దాని నుంచి త్వరగా బయటపడగలరు. అలా చేయలేకపోతే ఎక్కడో ఒక చోట ప్రజలకు అసలేమీ లేని ప్రజలున్న ఇన్నర్ సిటీకి వెళ్ళండి. వెళ్ళి 5-10 నిమిషాలు చుట్టూ తిరగండి, దాన్ని జయించగలుగుతారు. బాధకు ప్రపంచంలో బెస్ట్ చికిత్స ఇంకెవరికైనా సహాయం చేయడమే. నేను ఇది వ్రాసుకున్నాను, మనలో ఉన్న దేవుని ప్రేమ బయటకు ప్రవహించేప్పుడు మధ్యలో ఉన్న ప్రతిదాన్ని స్వస్థపరుస్తుంది. మీకు చిన్న కథ చెప్తాను. చాడ్ అనే ఒక చిన్న అబ్బాయిది. అతనికి ఎంతో సిగ్గు, నెమ్మదిగా ఉంటాడు. ఏదో ఒక కారణం చేత అతన్ని ఎవరు గమనించకుండా దాటి వెళ్ళిపోయే పిల్లల్లో ఒకళ్ళ ఎక్కువగా ఒంటరిగానే గడిపేవాడు. ఎవరు లేరనే చెప్పొచ్చు. స్కూల్లో పిల్లలు పట్టించుకునేవారు కారు. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. వ్యాలంటైన్స్ డే దగ్గర పడుతుంది అన్నాడు. అమ్మమ్మ, ఆ క్లాస్లో అందరినీ వ్యాలంటైన్గా చేసుకోవాలనుంది. ఆమె కృంగిపోయింది. అనుకుంది అలా చేయకుంటే బాగుండు, ఎందుకంటే అతని ఇంటికి వచ్చేప్పుడు ఆమె పిల్లల్ని చూసింది. మీతో అందరికంటే ఎప్పుడు ఇతను వెనకుండేవాడు. వాళ్ళు నవ్వుకునేవారు. ఒంటరిగా వస్తుంటే అందరూ కలిసి ఉండేవారు. ఎన్నడూ చాడ్ని ఎందులోనికి రానిచ్చేవారు కారు. సరే, ఆమె తన కొడుకు విన్నపాన్ని వింది. అందుకే కలర్ పేపర్ కొంది, గమ్ని, అలాగే క్రయాన్స్ను కూడా. పూర్తిగా 3 వారాలు ప్రతి రాత్రి చాడ్ ఎంతో కష్టపడి 35 వ్యాలంటైన్స్ని చేశాడు. సరే, ఆ రోజు రానే వచ్చింది. చాడ్ ఒక్కడే ఉత్సాహంతో ఉన్నాడు. జాగ్రత్తగా అన్నిటినీ తీసుకుని బ్యాగ్లో పెట్టుకున్నాడు. తలుపు వేశాడు. అతని తల్లి అతనికి ఇష్టమైన కుకీస్ చేయాలనుకుంది. స్కూల్ నుంచి వచ్చినప్పుడు కుకీస్ పాలు ఇవ్వొచ్చని, ఎందుకంటే నిరాశతో వస్తాడని తెలుసు. ఆమెకు తెలుసు అతనికి వ్యాలంటైన్స్ దొరకడని, ఒక్కడూ దొరకడని. అలా అనుకుంటేనే ఆమెకెంతో బాధ కలిగింది. ఆ మధ్యాహ్నం కుకీస్ని, పాల్ని టేబుల్ మీద పెట్టింది. బయట పిల్లల మాటలు వినపడితే కిటికీలోంచి చూసింది. వాళ్ళు నవ్వుతున్నారు. అయితే చాడ్ మాత్రం మళ్ళీ అలానే ఉన్నాడు. ఎవరూ అతనితో మాట్లాడడం లేదు. అతను గతంలో కంటే ఫాస్ట్గా వస్తున్నాడు. ఆమె అనుకుంది గాయపడ్డాడు, అందుకే త్వరగా వస్తున్నాడు అని. తలుపు తెరవగానే ఎయిట్ చేస్తాడనుకుంది. అతను లోపలికి వచ్చాడు. చేతులు ఖాళీగా ఉన్నాయి. ఆమె గమనించింది. తలుపు తెచ్చినప్పుడు కన్నీళ్లను ఆపుకుంది.
బాబు నీకోసం నీకు ఇష్టమైన కుక్కీలు చేశాను, పాలున్నాయి. అయితే ఆమె మాటలు అతను వినలేదు. అతను ఆమె పక్క నుంచి వెళ్ళేప్పుడు ముఖం వెలిగిపోతుంది. అతను చెప్పగలిగిందంతా ఒక్కరు కూడా. ఆమె అనుకుంది, నాకు తెలుసు ఒక్కరు కూడా దొరకలేదు. అతను అన్నాడు, అమ్మా, ఒక్కరిని మర్చిపోలేదు. ప్రతి ఒక్కరికి వ్యాలంటైన్ని ఇచ్చాను, ఒక్కరిని కూడా మర్చిపోలేదు. ఒక్కరిని పొందలేనందుకు చాడికి బాధ లేదు. బదులుగా ఒకరిని కూడా మర్చిపోకుండా వ్యాలంటైన్ ఇచ్చినందుకు గర్వంగా ఉంది అతనికి. చిన్న చాట్ జాల్ పార్టీ పెట్టుకోలేదు. బాయ్, మనంగానే అలా జీవించగలిగితే అద్భుతంగా ఉండదా? ఎవరైనా తమపై తాము జాలి పడగలరు, అయితే పడక్కర్లేదు. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్కి థ్యాంక్స్. అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలిస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.orgని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.